లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను విజయ్. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలను చేస్తున్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత దీని గురించి పెద్ద చర్చ నడుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఆగమ శాస్త్రం ఏం చెప్తుంది? కేవలం ఒక్కరోజు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందా, లేదంటే 10 రోజులు ఉండాల్సినటువంటి అవసరం ఉందా? దీని గురించి లైవ్ కాల్లో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు చాముండేశ్వర శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కామెంట్స్ని చూస్తే నిజంగానే కేవలం ఒక రోజు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండాలా, లేదంటే 10 రోజులు ఉండాలంటారా? ద్వార దర్శనం అనేటటువంటిది ఉండదండి. అది మనకు ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారు మేల్కొనేటటువంటి సమయం ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ మహోత్సవము ఈ వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజున ప్రత్యేకత ఏమిటంటే, యాక్చువల్ గా ఆ యొక్క ఏకాదశి ఘడియలు ప్రారంభమైన సమయం నుంచి అది పూర్తి అయి ఏకాదశి ఘడియలు ప్రారంభమయ్యేంత వరకు కూడా ఉపవాండి స్వామి యొక్క ఏకాదశి దీక్షను పూర్తి చేసుకొని ఆ లోపల ఆ ఏకాదశి సమయం లోపల ఆ తండ్రి మేల్కొని ఉంటాడు కాబట్టి ఆయన యొక్క చల్లని చూపులు మనకు ప్రసరించి దివ్యమైనటువంటి అద్భుత ఆయురారోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకంగా మనకు దర్శనం అనేటటువంటిది ఉత్తర ద్వారమున నుండి మనకు కలిగించడం జరిగింది. అయితే దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం, ఆర్థికంగా ఏదో దాని నుంచి లబ్ధి పొందాలనేటటువంటి దురుద్దేశంతో తెలిసి తెలియనటువంటి వ్యక్తులు, అలాగే ఆగమ శాస్త్రాన్ని భ్రష్టు పట్టించేటటువంటి దుర్మార్గపు చర్యలలో భాగంగా 10 రోజులు 15 రోజులు ఇష్టం వచ్చినట్లుగా వాళ్లకు తోచింది వాళ్ళు పెట్టేసేసి అదే శాస్త్రమని జనాల నుండి సంపాదించడమే ధ్యేయంగా చేసినటువంటి ఒక దుర్మార్గితమైనటువంటి ఇది కేవలం మనకు ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క దివ్య దర్శనం అనేటటువంటిది ఉంటుంది. 10 రోజులు 15 రోజులు ఏకాదశి ఉండదు. ఏకాదశి ఆ ఘడియలలో దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుందనేటటువంటిది శాస్త్రం చెబుతుంది. అయితే అందరూ కూడా తిరుమల తిరుపతిలోనే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోలేరు కాబట్టి ఆ స్వామి వారి యొక్క విష్ణు రూపాలు ఏవైనా కూడా ఆ ఈ తిథి రోజున రాముల వారి యొక్క దేవాలయం కానీ మరి అనేకమైనటువంటి దేవాలయాలలో, పద్మనాభ స్వామి వారి దేవాలయాలలో అన్ని చోట్ల కూడా ఈ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా కలగజేస్తూ ఉంటారు. ప్రతి దేవాలయంలో కూడా, వైష్ణవ దేవాలయంలో విశేషంగా ఈ యొక్క పూజలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప దీన్ని 10 రోజులుగా పొడిగించడం అనేటటువంటిది చాలా మనం వ్యతిరేకించదగినటువంటి విషయం అండి. ఇది కరెక్ట్ కాదు. అంటే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఆ దర్శన భాగ్యం కలుగుతుందంటారా మామూలుగా అయితే ఉత్తర ద్వార దర్శనంలో? ఇప్పుడు మీరు ఒక గృహం ప్రారంభం చేయాలనుకోండి, ఏదైనా ఒక గృహాన్ని ప్రారంభం చేయాలని అనుకుంటున్నప్పుడు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి? పనులు ప్రారంభించేటటువంటి సమయము. అలాగే ఈ యొక్క సమయం లోపల విష్ణువు మేల్కొంటాడు అని చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? పంటలన్నీ కూడా ఈ యొక్క సంక్రాంతి, ఈ ఏదైతే మకర సంక్రమణం ముందు వచ్చేటటువంటి గడియలలో వచ్చేటటువంటి ఈ ఏకాదశి పర్వదినం ఉందో ఈ సమయంలోగా పంటలన్నీ కూడా మనం పొలాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మన యొక్క పనులు పూర్తి చేసుకొని ఉంటాం. మళ్ళీ పునఃప్రారంభించేటటువంటి సమయం అంటే సృష్టి పోషణకు సంబంధించి విశేషంగా ప్రారంభమయ్యే సమయం ఈ రోజు. 12 ఏకాదశులు కూడా పరమ పవిత్రమైనటువంటివే, కానీ ప్రతి నెల మనకు ఒక ఏకాదశి వస్తుంది. అలా 12 ఏకాదశులలో ఈ ఏకాదశి వంటిది సృష్టి యొక్క పోషణార్థం ప్రారంభ పర్వదినంగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ ఏకాదశిని చాలా పవిత్రమైనటువంటిగా మన యొక్క పండితులు, పూర్వం మహర్షులు, జ్ఞానులు, వేదాంగాలు చదివినటువంటి వారు, ఆ వైకుంఠనాథుని యొక్క దివ్య దర్శనం పొందినటువంటి మహానుభావులు ఎందరో తెలియపరిచారు. కాబట్టి ఈ రోజున దర్శనం చేసుకున్నటువంటిది ప్రత్యేకంగానే చెప్పాలి. సో ఒక రోజు నుంచి 10 రోజుల వరకు పొడిగించారంటే
ఎందుకు వ్యతిరేకించలేదంటారు? పండితులు కావచ్చు, ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతున్న వారందరూ కూడా ఎందుకు సైలెంట్‌గా ఇన్ని రోజులు మౌనంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నారంటారు? గతంలో కొంతమంది ఏంటంటే ఏదైనా మనం ఏమన్నా మాట్లాడామనుకోండి కేసులు పెట్టడము, అలాగే వివాదాల్లోకి లాగడము, అనేకమైనటువంటి ఈ దుర్మార్గపు చర్యలలో వాళ్ళను మనకు ఇన్వాల్వ్ చేయడము. అలాగే ఏ తప్పు చేయకపోయినప్పటికీ కేసులు, పోలీసులు, స్టేషను అవి అన్నీ కూడా అనేకమైనటువంటి దేవాలయ భూములు కానీ ఒక కార్యక్రమానికి సంబంధించి విరుద్ధ చర్యలు జరుగుతున్నప్పుడు కబ్జాలు కానీ దేవాలయాల పైన దోపిడీ కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాటిని వ్యతిరేకించిన వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయడం అలాగే వాళ్ళ తాట తీయడం ఇదే జరుగుతూ ఉంది.